నమస్కారం, మీరు చూస్తున్నది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పూర్వోదయ పథకం ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇరిగేషన్ అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి కొండపల్లి స్పష్టం. క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆహార కల్తీయే కారణం. ఫుడ్ అండ్ సేఫ్టీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన బీజేపీ నేత రవీంద్రారెడ్డి. సింహగిరిపై నేత్రపర్వంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన. తిలకించి పులకించిన భక్తజనం. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో 1.5 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రోడ్ల పనులను మంత్రి కొబ్బరికాయ కొట్టి గురువారం ప్రారంభించారు. రావి వలస నుంచి రామవరం వరకు వయా చెంచువాని చెరువు, తుమ్మునాయుడు చెరువు మీదుగా ఈ బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి ఆమడ దూరం నెట్టేశాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులకు సంబంధించిన పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నామని చెప్పారు. మన మండలంలో 19 కోట్ల వర్కులు గత సంవత్సరం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం సుమారు 5 కోట్ల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాయివలస రామవరం రోడ్డు, అలాగే నీలావతి రోడ్డు, పెంట శ్రీరామ్, ఇవన్నీ కూడా గడిచిన 18 నెలల్లో మనం శాంక్షన్ చేయించుకున్నాము. వర్కులు కూడా మనం పెడుతున్నాం. మరి అంతేకాకుండా రీసెంట్గా పెదవేమల నుంచి శాసనాపల్లికి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఎప్పటి నుంచో సుమారు 20-25 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ కావాలంటే ఇక్కడ గంట్యాడ మండలం వాళ్ళకి, అటు జామ మండలం వాళ్ళకి ఒక కోరిక. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు దాన్ని శాంక్షన్ చేశారు. శాంక్షన్ ఆర్డర్ కూడా మనకు 4 రోజుల క్రితం రావడం జరిగింది. కార్యక్రమాలు చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజల్ని మెరుగైన స్థానంలో తీసుకెళ్లే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ తొలగించి వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్ మత్స్యకార కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు సుబ్బారావు మాట్లాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ప్లాంట్ను రద్దు చేసి ప్రజా సమస్యలపై పనిచేసే అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మత్స్యకారులు ఆ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ ప్లాంట్ను అధికారంలోకి వస్తే అడ్డుకుంటామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చడం భావ్యం కాదని అన్నారు. ఈరోజు అప్పలరాజు గారిని బేషరతుగా విడుదల చేయాలని కేవీపీఎస్గా ఇక్కడ నిరసన తెలపడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ బొమ్మ దగ్గర అప్పలరాజుని ఎందుకు విడుదల చేయాలి దేనికని అనుకున్నప్పుడు, బల్క్ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మత్స్యకారులకు ఉపాధి పోతుంది. 10,000 మంది, ఆ 10,000 మంది ఉపాధిని కాపాడాలని అప్పలరాజు గారు పోరాటం చేశారు. అలాగే రైతుల కోసం పోరాటం చేశారు. అక్కడున్న మత్స్యకారులు ఒకటే కాదు, వ్యవసాయ కార్మికుల కోసం కూడా పోరాటం చేసిన అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టి విడుదల చేశారు, అరెస్ట్ చేశారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ ఉన్నప్పుడు ఇలా దౌర్జన్యం చేస్తున్నాడు, జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉంది, ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వరి గారు కూడా మాట్లాడారు. ఈరోజు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే
మాకు అడ్డుపడుతున్నాడు కాబట్టి పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపించారు. అంటే వాళ్ళు చేసేటప్పుడేమో పోరాటం న్యాయమైందని చెప్తున్నారు. ఇక్కడ సిపిఎం పార్టీ నాయకుడు కానివ్వండి, రైతు సంఘం నాయకుడు కానీ పనిచేస్తే అది అన్యాయం, దుర్మార్గం అని చెప్తున్నారు. 10,000 మందికి ఉపాధి పోతుందని అంటే అసలు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంకి 10,000 ఉద్యోగాలు, కాకినాడకి వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అత్యంత అబద్ధంగా మాట్లాడుతున్నాడు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి. కాకినాడలో గ్రీన్ ఎనర్జీ అని చెప్తున్నాడు, అది పాత కంపెనీ, పేరు మార్చి ఈరోజు అక్కడ అనేకమైన ఉద్యోగాలు కూడా రావు ఎవరిని. కానీ ఈరోజు అబద్ధాలు ఆడుతుండే 10,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఛాలెంజ్ చెప్తున్నాం, ఏ ఉద్యోగాలు వస్తే చెప్పాలి బహిరంగానే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు అలాంటిది ఈరోజు మోసం చేస్తున్నారు. వాళ్ళనే పీడీ యాక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళు మోసం చేస్తున్నారు జనాల్ని, ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటిది ఈరోజు అప్పలరాజు గారు న్యాయం కోసం పోరాడుతున్నారు, ధర్మం కోసం పోరాడుతున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారు, మత్స్యకారులు ఉపాధి పోతుందని పోరాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. ఇది రాబోయే రోజుల్లో చాలా ఉధృతం అవుతుంది. రోజు రోజుకి అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వార్డుల్లో కూడా మీటింగ్లు పెట్టి దీని ఉద్యమం కొనసాగిస్తాము. ఖచ్చితంగా అప్పలరాజుని విడుదల చేయాలనేసి పోరాటం అనేది ఉద్యమం చేస్తామనేసి ఈరోజు కేవీపీఎస్ ఉపాధ్యక్షులుగా తెలియపరుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పురమిత్ర యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్య సమస్య, విద్యుత్ సమస్య ఏదైనా పుర యాప్లో ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. పుర యాప్లో డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. యాప్ను పుర ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఆ కార్య మరి మున్సిపల్ సర్వీసులకు సంబంధించి మన ప్రజెంట్ పురమిత్ర యాప్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. దీని మీద ఇప్పటికే చాలామందికి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు కూడా పట్టణ పరిధిలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకటి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో, రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, తరువాత ఆ శానిటేషన్ అవనివ్వండి, స్ట్రీట్ లైటింగ్ అవనివ్వండి, వాటర్ సప్లై అవనివ్వండి, వారికి కావాల్సిన సర్వీసులకు సంబంధించి ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ పురమిత్ర యాప్లో మనం అప్లోడ్ చేసి నేరుగా ఆ కన్సర్న్డ్ ఆఫీసుకి వెళ్తుంది. ఆ కార్యాలయం చుట్టూ కూడా తిరగవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ పురమిత్ర యాప్ ద్వారా ఆ సంబంధించిన మా నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు కూడా అవన్నింటి కూడా సమస్యలు మా దృష్టికి వస్తాయి. వెంటనే మేము ఇమీడియట్గా వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పురమిత్ర యాప్ ద్వారా సమస్యలే కాకుండా సర్వీసులు కూడా ఉన్నాయి. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు, వాటర్ ట్యాక్స్ చెల్లించవచ్చు, విఎల్టీ చెల్లించవచ్చు. అదేవిధంగా ఏవైనా సరే సచివాలయాల్లో మీరు ఏవైనా సర్వీసులు పొందాలంటే ఆ డాక్యుమెంట్స్ని కూడా మీరు అప్లోడ్ చేసుకుని వాటి సర్వీసులు కూడా మీరు పొందవచ్చు. మీరు కార్యాలయాల చుట్టూ తిరగవసరం లేదు, ఎవరిని కలవవసరం లేదు. కేవలం పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా నగరపాలక సంస్థ నుండి మీరు ఏవైతే సర్వీసులు పొందాలనుకుంటున్నారో వాటన్నింటినీ పొందండి. అదేవిధంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తెలియజేసి వాటిని మేము పరిష్కరించుకునే విధంగా, మేము పరిష్కారం చేసే విధంగా మాకు అవకాశం కల్పించండి. దీని ద్వారా ఏమిటంటే మనం చేస్తున్న పనిలోనూ ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే ఇంక ప్రజలకు ఏవైతే కొన్ని అవసరాలు తీరకుండా ఉంటున్నాయో వాటన్నింటినీ మా పరిశీలనకు వస్తాయి, మా దృష్టికి వస్తాయి. వాటిని కూడా మేము నిత్యం రివ్యూ చేసుకుని వాటిని పరిష్కరించుకొని మరింత మెరుగైన సర్వీసులను నగరపాలక సంస్థ ప్రజలకు అందించడానికి వీలుగా ఉంటుంది. మీటర్ రీడర్స్ను ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ పార్క్లో 3 రోజుల పాటు దీక్షలు చేపట్టిన మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కాకపోవడంతో గురుద్వారా ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడారు. విద్యుత్ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే క్షేత్రస్థాయి సిబ్బందిని సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని, అప్పటి వరకు కనీస వేతనాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో వేతనం లేని పీస్ రేట్ అమలు పరచడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. పోలీసు రక్షణ దళం ఉంటుంది కాబట్టి మీ నాయకులు 5 పైన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానన్నారు. మీరు కూర్చోండి, మీరు స్లోగన్స్ ఇస్తే ఇవ్వండి, వెళ్ళి అక్కడ దర్శన తెలియజేసిన తర్వాత మీ డిజిటల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. గత 3 రోజులుగా రాష్ట్రంలో 3 CMD కార్యాలయాల దగ్గర విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈవేళ 3 CMD కార్యాలయాలు ముట్టడించి ధర్నా చేసి మెమోరాండం నిర్ణయించాం. దీనికి ప్రధాన కారణం మోడల్ ఎంపైర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ APDCL కానీ మోడల్ ఎంపైర్ వీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు దావోస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ వెలగట్లేదు, మగ్గిపోతుంది. ఒక పక్క జాబ్ క్యాలెండర్లు ఇస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పారు. గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెలాఖరు వచ్చేస్తుంది, జాబ్ క్యాలెండర్ లేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ జాబ్ క్యాలెండర్లో APDCL కూడా సుమారు 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులని ఈ విద్యుత్ మీటర్ రీడర్ని పర్మనెంట్ చేయాలని ఎందుకు కోరుతున్నామంటే, మీరు ఒక పక్క స్మార్ట్ మీటర్స్ తీసుకొచ్చి బిగిస్తున్నారు. దానివల్ల వీరు ఉపాధి కోల్పోయి రోడ్డులు ఎక్కుతున్నారు వీరి కుటుంబాలు. కాబట్టి వెంటనే వీరందరికీ పర్మనెంట్ నేచర్ జాబ్ కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలి. మోడల్ ఎంపైర్ అనే చెప్పుకున్న CMDలు మీరు ఒక IAS ఆఫీసర్ అయ్యుండి చట్టాన్ని ఉల్లంఘించి మీరు పరిపాలిస్తున్నారంటే మీకు నైతిక విలువలు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అంబానీ, అదానీ చట్టాలను అమలు చేయడు ప్రైవేట్ యాజమాన్యం. మరి APDCL అనేది ఒక కార్పొరేషన్, ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి, మీరు చట్ట ప్రకారం జీతాలు, పెన్షన్లు, DAలు తీసుకుంటారే. మరి కష్టపడి పనిచేసి ముఖ్యంగా APDCLకి రెవెన్యూని తీసుకొచ్చేది మీటర్ రీడర్స్. వారు కానీ రీడింగ్ తీయకుండా బిల్లులు సపోర్ట్ చేయకపోతే అసలు ఈ సంస్థ నడవదు. అటువంటి ముఖ్య పాత్ర పోషిస్తున్న మీటర్ రీడర్స్ని వెంటనే పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని AITCగా డిమాండ్ చేస్తున్నాం. పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర MSME, SERF, NRI సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు 1,300 కోట్ల రూపాయలతో 4 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేసినట్లుగా వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి వనరులపై కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. తోటపల్లి, తారకరామ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, గడిగడ్డ, పెద్దగడ్డ తదితర ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతులు, కాలువలలో పూడికతీత, భూసేకరణ, పునరావాసం తదితర ప్రజాప్రతినిధులతో కలిసి అంశాలపై చర్చించారు. ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయడానికి కావలసిన వనరుల సమీకరణ, పనులపై చర్చించారు. ప్రాజెక్టుల పరిస్థితులను, తీసుకోవాల్సిన చర్యలను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి వివరించారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కరోతు బంగారాజు, DCMS చైర్మన్ గొంపకృష్ణ మాట్లాడుతూ సాగునీటి వనరులకు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను ప్రస్తావించారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా చీపురుపల్లి, నెల్లిమర్ల, ఇచ్చర్ల వీళ్ళందరూ కూడా వారికి ఆయకట్టు నీరు రాలేదని చాలా అదే లక్కీగా లాస్ట్లో మనకి వర్షాలు రావడం వల్ల ఆయకట్టుకి అయితే వాటర్ ఇవ్వగలిగాం. మనకి డ్రై సీజన్ వస్తే మాత్రం ఈ రిపేర్స్ కానీ టేకప్ చేయకపోతే ఈ సీజన్లో కూడా మనకి సార్ అదే సార్ కొంత ఆయకట్టు ఇవ్వగలిగాం సార్. దీనికి సంబంధించి మనకి 25 వర్క్స్కి 21.25 క్రోర్స్కి మనం ఎస్టిమేట్ సబ్మిట్ జరిగింది సార్. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో ఉంది సార్. ఇది కానీ శాంక్షన్ అయ్యేటట్టు కొద్దిగా మనకి పుష్ చేస్తే కొద్దిగా మనకి వర్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ప్రధానంగా 4 ప్రాజెక్ట్స్ పూర్వోదయ స్కీమ్లో పెట్టడానికి కార్యాచరణ చేయడం జరిగింది. అందులో తోటపల్లి ప్రాజెక్టు సుమారు 80,000 ఎకరాలు విజయనగరం జిల్లాలో ఆయకట్టుకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 55,000కి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి ఆయకట్టుకి వాటర్ ఇవ్వడానికి. మరి అలాగే తారకరామ సాగర్ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి R&R ప్యాకేజ్ అవ్వచ్చు కానీ, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వచ్చు కానీ, లేకపోతే
ఆ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం ఏ రకంగా చేయాలన్న దాని మీద రివ్యూ చేయడం జరిగింది. మరి అలాగే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటి, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గడిగడ్డ జాయింట్ కనెక్షన్, గడిగడ్డ రిజర్వాయర్కి ఏదైతే కనెక్షన్ ఉందో, ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉందో దాని మీద కూడా ప్రస్తావించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎలా ఉంది, కరెంట్ స్టేటస్ ఏంటి, ఆ ఫేజ్ 1 పనులు ఎంతవరకు వస్తున్నాయి, ఫేజ్ 2కి కార్యరూపం ఏం జరుగుతుంది, మరి అలాగే మిగతా ఉన్నటువంటి ఫేజ్లు ఏ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కాకుండా మైనర్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. మైనర్ ఇరిగేషన్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి మీద, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా విజయనగరంకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో 8,000 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాని రిపేర్ సంస్థ ఎలా చేస్తున్నారు, వాటిని మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే విజయనగరం జిల్లా అనేది రైతువారి జిల్లా, ఎక్కువ రైతు కుటుంబాలు రైతువారి వ్యవసాయం చేస్తున్నటువంటి జిల్లా. మరి ఇరిగేషన్ అనేది ప్రధానమైన సమస్య, అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా కంప్లీట్ చేసే దశగా మనం పనిచేయాలి. అందుకే గౌరవ కలెక్టర్ గారిని కూడా అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేయండి. ఖచ్చితంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే దశగా సానుకూలంగా ఎక్కడే సమస్య ఉన్నా రైతులను కన్విన్స్ చేసేయడానికి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు క్లియర్ చేయడానికి కూడా కలిసికట్టుగా పనిచేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. నగర ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోందని విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవాల్తేరు ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయ ప్రాంగణంలో వినియోగంలోకి రాని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. సమాజంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగడానికి ఆహార కల్తీయే ప్రధాన కారణమని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ సరఫరా కేంద్రాలపై క్రమం తప్పకుండా దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటే కొంతమేరకు ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు తక్షణమే వాహన తనిఖీ, వాహనాన్ని యంత్రాలను అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే దశల వారీగా ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ప్రోగ్రాం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసిన వెహికల్ ఇది. 2024 ఫిబ్రవరి 25న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టం, ఒక నెల రోజులకి ఇది ఇంకా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక్క టెస్ట్ కూడా నోచుకోలేదు, ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేసినట్టు రికార్డు లేదు ఇక్కడ. దీని గురించి అని గత 2 పర్యాయాలు మేము ఇక్కడ రావడం జరిగింది, అయినా వాళ్ళలో అధికారులు చలనం కనిపించలేదు. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చాం. వారు అధికారులు చెప్పేది రానున్న 15 రోజుల్లోనే దీన్ని యాక్టివేట్ చేసి దీన్ని పూర్తి స్థాయి సేవలు వినియోగించుకునేలా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది రూరల్ ప్రాంతాల్లో కానీ, రిమోట్ ఏరియాలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎక్కువగా ఉండే జనాభా ఉండే ప్రాంతాలు కానివ్వండి, దుకాణ సముదాయాలు కానివ్వండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా కల్తీ జరిగితే స్పాట్లో చెక్ చేసి ఆయిల్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి, గీ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, దాని తాలూకా రిపోర్ట్ను స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. అధికారులు అక్కడ ఎటువంటి కల్తీ జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇటీవల గమనిస్తే కనుక కొన్ని పాఠశాలల్లో లేదా హాస్టల్స్ విద్యార్థులు విష పదార్థాలు తిని, విషాహారం తిని చనిపోయిన సందర్భం కానీ, లేదంటే అనారోగ్యానికి గురైన సందర్భం అనేకం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చేలోపు వాళ్ళకి ఏ చికిత్స చేయాలో కూడా డాక్టర్లు తెలియని పరిస్థితి. ఇది కానీ సద్వినియోగం జరిగితే, సమయానికి స్పందించి ఈ వెహికల్ వెళ్ళిన చోట రిపోర్ట్ ఇవ్వగలిగితే కనుక ఈ అనారోగ్యానికి గురైన వాళ్ళకి వెంటనే చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ప్రతి వినియోగదారికి కూడా అవకాశం ఏంటంటే అవగాహన కల్పించే ప్రయత్నం, కల్తీ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా నిరోధించాలో అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఈ వెహికల్ ద్వారా జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీన్ని వినియోగంలో తేవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని విజయనగరం సర్కిల్ ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ ఎం లక్ష్మణరావు తెలిపారు. ఈ విచారణను హైబ్రిడ్ విధానంలో ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన తిరుపతిలో, 22 మరియు 23వ తేదీలలో విజయవాడలో, అలాగే 27వ తేదీలలో కర్నూలులో బహిరంగ విచారణలు జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రత్యక్ష పద్ధతిలో, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ప్రజలకు సౌకర్యార్థం ఈ విచారణలను ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆసక్తి గల వినియోగదారులు విజయనగరంలోని విద్యుత్ భవన్ లేదా బొబ్బిలిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయాలకు వెళ్లి తమ సూచనలు తెలియవచ్చని తెలియజేశారు. తారీఖు 22, 23 తారీఖులో విజయవాడలో ఇప్పుడు జరుగుతుంది. 20వ తారీఖున తిరుపతిలో జరిగింది. 27వ తారీఖు కర్నూలులో జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అబ్జెక్టర్స్ లిస్ట్ ముందే ఎవరైతే అభ్యర్థన ప్రకారంగా కోరి ఉన్నారో వారికి అనుమతి ఇచ్చారు. సో అబ్జెక్టర్స్ లిస్ట్ కూడా ఏపీఆర్సీ వారి వెబ్సైట్లో పొందుపరిచారు. దాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అబ్జెక్టర్స్ 50 వరకు ఉన్నారు. 50 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క దీంట్లో. అన్ని రకాలుగా వారికి ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే తారీఫ్ ప్రపోజల్స్ ఉన్నాయో తారీఫ్ ప్రపోజల్స్లో ఉన్నటువంటి వారి యొక్క అభ్యర్థనని తెలియజేయడం, లేకపోతే డిస్కమ్కి ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా వారి యొక్క విధి విధానాలను, సూచనలు తెలియజేయడం, ఒక సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, లేకపోతే వివిధ ఏవైతే సంఘాలు ఉన్నాయో కన్జ్యూమర్ ఫోరమ్స్, అదేవిధంగా పార్టీలు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని ఏంటంటే ప్రజలు గమనించి, ప్రజలు కూడా దీన్ని వీక్షించినట్లయితే వారికి కూడా డిపార్ట్మెంటు ఏం చేస్తుంది, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఏ రకమైన సబ్సిడీస్ వినియోగదారులకు ఇస్తున్నారు అనేది కూడా మీకు కూడా తేటతెల్లం అవుతుంది, అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఎందుకు అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఈ యొక్క తారీఫ్ ప్రపోజల్స్లో ఇది భాగస్వామ్యం అవుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను బట్టే గౌరవ చైర్మన్ ఆనరబుల్ ఏపీఆర్సీ వారి యొక్క ఆదేశాలని ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే మనం ఈ ప్రపోజల్స్లో మా గౌరవ సిఎండి గారు చెప్పిన దాని ప్రకారంగా చూసినట్లయితే ఎటువంటి పెద్ద మార్పులు ఏం లేవు, పెంచిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. బట్ తర్వాత వచ్చిన ఆర్డర్స్ని బట్టి మేము దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దీన్ని గమనించి, ఎక్కడ ఈ తారీఫ్ ప్రపోజల్స్లో అయితే వినియోగదారులకి అందరికీ కూడా ఆమోదయోగంగా ఉండేలాగానే ఈ యొక్క ప్రపోజల్స్ ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని అందరూ కూడా వీక్షించి ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. అందరికీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సంఘాన్ని 1999వ సంవత్సరం ఉగాది రోజున రాధాదేవి ప్రసాదరావు దంపతులు స్థాపించారు. నాడు 10 మందితో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 200 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం రజతోత్సవం ఈ నెల 24వ తేదీన ఎంఆర్సీ కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సంస్థ స్థాపించిన మొదలు సభ్యుల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం, ఒంటరితనానికి దూరంగా ఉండేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా అసోసియేషన్ కార్యదర్శి సోమేశ్వరరావు, అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు తెలిపారు. 2009లో రాధాదేవి అండ్ ప్రసాదరావు గారు వైఫ్ ఇద్దరూ కలిపి స్థాపించే ఉగాది నాడు ఈ అసోసియేషన్ స్థాపించారండి. ఒక 10 మంది సభ్యులతో స్టార్ట్ చేశారు. దాని దినదిన ప్రవర్తనలో 2001లో ఈ అసోసియేషన్ని 2011/2001లో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి అక్కడి నుంచి నిర్విఘ్నంగా ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ 2024 మే 24న మేము కొత్త అసోసియేషన్ బాడీ వచ్చిందండి. అప్పటి నుంచి అసోసియేషన్ లోటుపాట్లు కవర్ చేసుకుంటూ, కొత్త ఒరబడి చేసుకుంటూ, కొత్త వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు 200 మంది సభ్యులతోటి ఈ అసోసియేషన్ విరాజిల్లుతోందండి. దీనికి నాకు వెనకాల సెక్రటరీగా, నాకు వెనకాల మన ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఇద్దరు కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు. మొత్తం ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ అందరితో కూడా
కలిసిమెలిసి పనిచేస్తూ అందరూ ఒక కలికట్టుగా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ చాలా జరుగుతోంది. ఇంకా కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 2001లో రిజిస్ట్రేషన్ అయిందని 2025లో దీన్ని సిల్వర్ జూబిలీ 20 సంవత్సరాల వసంతాల వల్ల సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నామండి. అందుకని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ రేపు 24ని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నామండి. యాక్చువల్గా 2003-4 నుంచి మేము ఉన్నాం. అంటే అప్పటి నుంచి యాక్చువల్గా ఈ సంస్థ 2000లోన రాధాదేవి గారు ప్రసాదరావు గారు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయీ. మన రాధాదేవి గారు హౌస్ వైఫ్. వాళ్ళు హిందూ పేపర్లో ఆ రోజుల్లో చిన్న అడ్వర్టైజ్ చూసారండి న్యూస్, ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇలాగని చూసి వాళ్ళకి ఆ సంకల్పంతో మనం ఎందుకు ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించకూడదని ఒక మంచి ఆలోచనతో స్థాపించారు. అప్పుడు యాక్చువల్గా 2001-2లో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ అండి. జిల్లాలోని పశు సంపదను అభివృద్ధి చేసే దిశగా జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 377 గ్రామాలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. బహుళార్థక పశు వైద్యశాల కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ప్రతి దూడకి పశువులకు డీవార్మింగ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. కోళ్లలో వ్యాధులు రాకుండా టీకాలు వేయడం జరుగుతుందని చెప్పారు. గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని సూచించారు. జనవరి 19 నుంచి జనవరి 31 వరకు 777 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా ప్రతి దూడకు, అదేవిధంగా పశువులకు, అదేవిధంగా ఆవులకు అవసరమైనటువంటి డీవార్మింగ్ మందులు, అదేవిధంగా ఏవైనా పశువులు అనారోగ్యంగా ఉంటే వాటి ఆరోగ్యం కోసం చికిత్సలు చేయడం, అదేవిధంగా కృత్రిమ గర్భధానాలు, ముఖ్యంగా త్రిబులెస్ అంటే కేవలం పేయి దూడలు పుట్టే విధంగా కృత్రిమ గర్భధానాలు చేయడం, అదేవిధంగా చూడు పరీక్షలు, తిరగపుర్లేటువంటి పశువులకి వైద్య చికిత్సలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం వేళల్లో ముఖ్యంగా కోళ్ళలో ర్యానికట్ డిసీజ్ రాకుండా కోళ్ళకు కూడా టీకాలు వేయడం జరుగుతుంది. గొర్రెలు, మేకల్లో కూడా నట్టల నివారణ మందులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల పాడి రైతులు, గొర్రెల పెంపకందారులు, కోళ్ళ రైతులు అందరూ కూడా దయచేసి ఈ పశు శిబిరాలని ఉపయోగించుకొని తమ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పశువుల యొక్క ఉత్పత్తి, ముఖ్యంగా పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తి అనేటువంటిది పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేకల్లో గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా బొబ్బ వ్యాధి వచ్చే సీజన్ కాబట్టి గొర్రెల్లో గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ముఖ్యంగా నియోజకవర్గానికి 3 చొప్పున పేయి దూడల యొక్క ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మనము లివర్ టానిక్లు కానీ లేకపోతే డీటికింగ్ మందులు, అదేవిధంగా ఏలికపావు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త వలస కిరండోల్ లైన్ను విశాఖ రైల్వే డివిజన్లోనే ఉంచాలని సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద నిరసన తెలిపింది. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం ఒరిశాఖ అంటూ పార్టీ నాయకులు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం తగదంటూ మండిపడ్డారు. రైల్వే జోన్ సాధన సమితి పోరాటం ఫలితంగానే విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధికి ఆదిలోనే ఆటంకాలు కల్పిస్తున్నారని రైల్వే జోన్ సాధన సమితి పైడ్రాజు సిపిఐ జిల్లా కార్యదర్శి రెహమాన్లు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలలో సీఎం, డిప్యూటీ సీఎంలు మరోసారి చేతులు ఎత్తేశారని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కూటమి ఉన్నప్పటికీ విశాఖ డివిజన్లో కేకే లైన్లో ఉంచడం విఫలమయ్యారని మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో మోడీ ప్రభుత్వం ఒరిస్సా ప్రయోజనాలకి మొగ్గు చూపుతుందని విమర్శించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన చేసింది. ప్రకటన చేసిన 5 సంవత్సరాలు అతీగతి లేకుండా బడ్జెట్లో ₹1 నిధులు విడచకుండా నాటకాలు ఆడి ఎలాగోలాగా ఇప్పుడు జోన్ కార్యాలయం ఇక్కడ ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోను తలలేని, మెదడులేని ముండంగా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కొట్టుకుంటూ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున
ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జనవరి 6వ తేదీ నాడు కేంద్ర రైల్వే అధికారులు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కేకే లైను అలాగే కొత్త వలస అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పర్యాటక కేంద్రం అరకు కూడా రాయగఢ్ డివిజన్లో చెందేటట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మరొక్కసారి ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టుగానే సిపిఐగా రైల్వే జోన్ సాధన సమితిగా మేము భావిస్తున్నాం. ఇంకొక పక్క విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు కానీ, విజయనగరం పార్లమెంటు సభ్యుడు కానీ, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు, మంత్రి మీరు ఏం గాడిలు కాస్తున్నారా? కనీసం మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి దోహం చేస్తే మీరు అడగరా? ఇది అన్యాయం కాదా? బడ్జెట్ సమావేశాలన్నీ నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. అప్పుడే 6వ తారీఖునే వీళ్ళు కూర్చొని ప్రకటన అనేది చేశారు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ అనేది 2 దశాబ్దాల కాలంలో సిపిఐ ఆధ్వర్యాన్ని ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కూడా చేశారు. సరే, మన రెండోసారి ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు. ప్రకటన చేసి నేటికి దగ్గర 7 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాలు ఇక్కడ జోన్ ఏర్పాటు చేస్తారట. ఈ జోన్ ఏర్పాటు చేసే ఇక్కడ నుంచి కేకే లైన్ ద్వారా ఈరోజు గూడ్స్ వ్యాగన్లో వెళ్తున్న ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ ద్వారా ఈ విశాఖపట్నానికి వస్తున్న ఆదాయాన్ని అంతటినీ కూడా మరి రాయగడ తీసుకొని వెళ్ళి ఒరిస్సాకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఏ రాష్ట్రం అయితే ఉంటే ఆ రాష్ట్రానికి వీళ్ళు న్యాయం చేసే పద్ధతిలో ముందుకు పోతున్నారు కూటమి ప్రభుత్వం. ఈరోజు మనం కానీ అక్కడ ఉన్న మద్దతును అనేది ఉపసంహరించుకుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి దిగి వచ్చి మన తాలూకు సమస్యలు ఏవైతున్నాయో సమస్యలు అనేది ఇమీడియట్గా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఉన్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం ప్రశ్నించాలి. ప్రధానంగా ఈరోజు రైల్వే జోన్ వచ్చే ఆదాయం అనేది ఆదాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మనకు వస్తున్న ఆదాయాన్ని పూర్తిగా తీసేయడానికే ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. ఇప్పటికే కోటాను కోట్ల రూపాయలు అనేది అప్పుల్లో కూరుకుపోయి ఉంది ఈ రాష్ట్రం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కడా మిస్యూజ్ జరగలేదని అన్నారు. అంతా పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. మీ హయాంలో జరిగినవి ఇప్పుడు చెబితే ఎలా? 600 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మీ హయాంలో 10 లక్షల పెన్షన్లు తొలగించారని బొత్సపై విమర్శలు గుప్పించారు. వోక్స్ వ్యాగన్ పాపం ఎవరిదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స చేసిన విమర్శలకు కిమిడి కళా వెంకట్రావు కౌంటర్ ఇచ్చారు. బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టి మాట్లాడడమే బొత్స నైజమని మండిపడ్డారు. బొత్స మాటలకు ఏది అర్థం ఉండదని అన్నారు. పాత వాసనలు ఇంకా పోలేదని అన్నారు. ఉపాధి హామీ పథకంలో వేలిముద్రలు వేసి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను నియామకం చేసింది మీరు కాదా? ఇప్పుడు నేరుగా ఉపాధి కూలీలకు డబ్బులు నేరుగా ఖాతాలలో వేస్తే జమ అవుతున్నాయని అన్నారు. అవాకులు చవాకులు దబాయింపులతో బట్ట కాల్చి ఎదుటివారు వైపే వేయడం మీకు తెలుసని అన్నారు. మీ వల్ల జిల్లాకి ఏమైనా మేలు జరిగిందని కిమిడి కళా వెంకట్రావు బొత్సను ప్రశ్నించారు. మాకు మాట్లాడే ముందు వాళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా మనం వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళకి 5 ఏళ్ళు 20 వేలు వచ్చినట్టు కాలపరిమితంలో వాళ్ళు 15 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా వ్యవహరించారు. ఈ జిల్లా నుంచి అడ్మినిస్ట్రేటివ్ చేశారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా వాళ్ళు ఏం కార్యరూపం చేశారు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఒకప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా చేశారు. ఆయన కూడా మనందరికీ తెలుసు వోక్స్ వ్యాగన్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో. వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ ఈరోజు ఉత్తరాంధ్రలోకి వచ్చి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది. ఆయన హయాంలో అది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన ఈరోజు మాకు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు? 4వ చీఫ్ మినిస్టర్. పోటీ ఎవరు పడలేకపోతున్నారు. ఒక దుర్మార్గమైన పరిపాలనకు రాష్ట్రం అవ్వబట్టి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా అయ్యింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలుసు, సెర్ప్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నారు. అనేక లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యేవి. సెర్ప్ డిపార్ట్మెంట్ ఉన్న ఫండ్స్ని డైవర్ట్ చేశారు, పీడీ అకౌంట్స్లోకి వేసుకున్నారు. మరి శ్రీనిధి ఫండ్స్ని డైవర్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్లో జరిగాయి? వాళ్ళ హయాంలో జరిగాయి. ఈ 18 నెలలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక రిమార్క్ చూపించండి. ప్రభుత్వ విధానాల్లో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరులో కానీ ఎక్కడా కూడా చాలా పారదర్శకంగా ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకునే దశగా ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిసే దశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, ముఖ్యంగా ఆపోజిషన్
కౌన్సిల్ అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఫింగర్స్ వేలు ముద్ర వేసేసారు, డబ్బులు తీసేస్తున్నారు ఈ గవర్నమెంట్ టైంలో ఎవరు అని అంటే కింద నుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అని. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నువ్వు వేసిన వాళ్ళేనయ్యా ఈ జిల్లాలో 175% నువ్వు వేసినటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ వేలు ముద్ర వేసుకొని తీసుకునే రోజులు పాత రోజులు, మీ రోజులు అవి. ఇప్పుడు వేలు ముద్రకి వచ్చేది లేదు. ఇక్కడ ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళని బుక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కో బ్యాంక్కో చెక్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు వేలు ముద్ర అనేది లేదు. మీరు ఆ పాత వాసనలతో పాత పద్ధతిలో ఇంకా ఆ విధంగా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా లేదు. అందుకోసం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు సత్యనారాయణ గారు మీరు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊకదంపుడు దబాయింపులు చేసుకుంటూ మరి ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నమే తప్ప వేలుముద్ర సిస్టమ్ పోయి 2 years అయింది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటకి ఏమీ అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నింద పడేయాల. బట్టకాల్చి మన ముఖం మీద పడిస్తే తుడుచుకోవాల్సిన పని మనకు ఉంటుంది. అదే అలవాటు తప్ప అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ దృష్టి పెట్టకుండా వాళ్ళే తోటపల్లికి గత 5 సంవత్సరాల్లో చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒక్కసారైనా సిల్ట్ క్లియరెన్స్ చేయించుంటే, జంగిల్ క్లియరెన్స్ చేయించుంటే ఈరోజు ఇంత బాధపడక్కర్లేదు కదా. ఈ విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు అపోజిషన్ లీడర్ వరకు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, 20 ఏళ్ళు మంత్రి చేశారు, 15 ఏళ్ళు. నేను ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు 24 జిల్లాలు ఉండేటప్పుడు 2 స్టేట్లలో విజయనగరం కిందనే ఉంది. మరి ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో 15 ఏళ్ళు మంత్రి చేసి పిసిసి అధ్యక్షుడు చేశావు. 13 జిల్లాల్లో ఈ జిల్లా కిందనే ఉంది. ఇప్పుడు 25 జిల్లాలైనా విజయనగరం జిల్లా కింద నుంచే లెక్క పెడుతున్నాం. దీనికి ఎందుకు ఈ గతి పట్టింది? ఈ 15 ఏళ్ళలో మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా మీరు ఏం చేశారు చెప్పండి. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐవైఎఫ్ ఈ నెల 30వ తేదీన హలో యువత చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ జీవీఎంసీ గాంధీ పార్క్లో ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగింది. నిరుద్యోగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 30వ తేదీన కొలువులకై కొట్లాడడం పేరిట విజయవాడలో నిర్వహించే నిరుద్యోగ రణభేరిని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు పిలుపునిచ్చారు. నిరుద్యోగ వాటలతో గెలిచిన కూటమి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను మరచి నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే నిరుద్యోగ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈరోజు నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు. ఈ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అట్లాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే ఎన్నికల సమయంలోనే దామాషా ప్రకారం బీసీ కార్పొరేషన్లకు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల విజయవాడలో 30న నిరుద్యోగ రణబేరు పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే నోటిఫికేషన్ ఉపాధి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ విజయవాడలోని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా విజయవాడలో 30న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. మరి ఉన్న ఉద్యోగాలు ఊడదీశారు. ఒక పక్క వాలంటీర్లను అట్లాగే ఏపీ బ్యావరేజెస్లో పనిచేస్తున్న యువతను, అట్లాగే మరొక సివిల్ సప్లైలో చేస్తున్న కొంతమందిని తొలగించడం జరిగింది. మీరు ఉన్న ఉద్యోగాలు తీయడంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పన లేకుండా చేసేశారు.
నగరంలోని బీపీఎం స్కూల్ పరిధిలోని 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని బీపీఎం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ శంకరరావు తెలిపారు. ఈరోజు ఆయన వాజీ1 న్యూస్తో మాట్లాడారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు 100 రోజులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్స్ కూడా ఇచ్చామని చెప్పారు. విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులంతమందికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తారీఖు నుండి మార్చి 15 వరకు కూడాను 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాన్ని అనుసరించి అన్ని పాఠశాలల్లో, అదేవిధంగా మా పాఠశాలలో కూడాను డిసెంబర్ 6వ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రత్యేక కాలనీయ పట్టికను అనుసరించి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యబోధన కొనసాగించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టు 2 పీరియడ్లు చొప్పున రోజుకి 4 సబ్జెక్టులు కవర్ అవుతూ, అదే రీతిగా సంబంధించిన సబ్జెక్టుపై ముందు పీరియడ్లో చదివించడం, విద్యార్థులతో చదివించి చివరగా 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా ప్రతిరోజు ప్రతి విద్యార్థికి స్లిప్ టెస్ట్ నిర్వహణ అనేది డిసెంబర్ 6వ తారీఖు నుండి మార్చి 15 వరకు కూడా జరుగుతుంది. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో సుమారుగా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో 57 పరీక్షలు సుమారుగా రాయడం జరుగుతుంది. 57 పరీక్షలు విద్యార్థులు స్లిప్ టెస్టుల రూపంలో రాయడం మూలంగా జరగబోయే పబ్లిక్ పరీక్షలు అనేవి ప్రతి విద్యార్థి సులువుగా, ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా, ఏ విధమైన టెన్షన్కు గురి కాకుండా తన యొక్క రాయబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి రిజల్ట్ను సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల నిమిత్తం ఒక చక్కనైన మెటీరియల్ని అన్ని సబ్జెక్టుల్లో కూడాను 10వ తరగతి విద్యార్థులకు అందజేయడం జరిగింది. జీవీఎంసీ 35వ వార్డు పరిధిలోని ప్రసాద్ గార్డెన్స్లోని యూజీడీ పనులకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లోని తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ వస్తున్నట్టుగా తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఇప్పటివరకు చాలా వరకు కల్పించామని, మరో 3 నెలలలో మరిన్ని సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ భాస్కరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ సహాయంతో వార్డులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు బుచ్చా రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పిల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సిల్ట్ డిపాజిట్ కానివ్వండి, క్లియరింగ్ కోసం అని చెప్పేసి గత సుమారు 3-4 నెలల నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారికి వినతిపత్ర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన మన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే కమిషనర్ గారు కానివ్వండి, ఇమీడియట్గా 16,75,000 రూపాయలు జీవీఎంసీ అభివృద్ధి నిధులతో ఏదైతే సమస్య ఉందో సమస్యని శాశ్వత పరిష్కారం చేసే దిశగా, ఎందుకంటే గతంలో చూస్తుంటే ఇవన్నీ కూడా పందికొక్కులన్నీ కూడా పాడు చేసి, ఎందుకంటే 30-40 సంవత్సరాల కింద నిర్మాణం చేసిన ఈ యూజీడీ మ్యాన్హోల్స్ లైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ పందికొక్కులు అవి చేరి వాటన్నింటినీ హోల్స్ పెట్టేసేసి పక్కనున్న కాలంలోకి ఏదైతే స్ప్లిట్ ఉందో స్ప్లిట్ అనేది చేరిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసే విధంగా ఈరోజు ఈ ఫైల్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 35వ వార్డులో స్థానిక కార్పొరేట్ సోదరులు విల్లూరు భాస్కర్ గారి ఆధ్వర్యంలో యూజీడీకి సంబంధించినటువంటి చాలా రోజులుగా ఇక్కడ మ్యాన్ హోల్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా మ్యాక్సిమం 1 by 1 వేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ ఈ యూజీడీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 15 లక్షలతో ఈ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం
ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో, ముఖ్యంగా ఈ వార్డు పరిధిలో కానీ ఎక్కడైతే ఏవై ఉన్నాయో అన్నీ కూడా ఒక 2-3 నెలల టైం, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, 2 సంవత్సరాలు పూర్తయ్యే లోపు ఈ నియోజకవర్గాన్ని ఒక అద్దంలా తయారు చేస్తామని చెప్పాం. అదేవిధంగా ప్రతి ఒక్క వర్క్ను కూడా స్టార్ట్ చేసాం. మ్యాక్సిమం ఒక 2 మేజర్ వర్కులు కూడా ఉన్నాయి. ఆ 2 వర్కులు కూడా మార్చిలోపు శాంక్షన్ వస్తూ ఉంది. సో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ఓట్లు అడుగుతామని చెప్పాం. అదే విధంగా ముందుకెళ్తున్నాం. ఎరువులతో పాటు అదనంగా నానో యూరియా, జింక్ వంటివి అవసరం లేకుండా రైతులకు అమ్మకాలు చేపడితే సదరు షాప్ యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు హెచ్చరించారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. మొక్కజొన్న పంట పుష్కలంగా పండే అవకాశం ఉందని అన్నారు. వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. ఎరువుల షాప్ వద్ద కూడా వ్యవసాయ అధికారుల అనుమతితోనే అమ్మకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలా కాకుండా అనవసరంగా రైతులకు అమ్మకాలు చేపడితే స్టాక్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 10 కేసులు నమోదు చేశామని, 1,70,000 రూపాయల అపరాధ రుసుం కూడా వేయడం జరిగిందని తెలిపారు. సో అలాగే మనకి ఎక్కడన్నా కూడా ఎరువులకి ఏదైనా లింక్ ప్రొడక్ట్స్ అంటే ఏదైనా ఒక నానో యూరియా కానీ లేకపోతే ఏదైనా జింక్ కానీ ఇట్లాంటి ఏదైనా లింక్ పెట్టి ఎవరైనా వ్యాపారస్తులు అంటే మన ఆర్ఎస్కేస్లో అది ఎలాగో ఉండదు, బయట వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తులు మరి ఎక్కడన్నా చేసినట్లయితే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించి దాని మీద కూడా మనం ఆ స్టాక్ని డిటైన్ చేసి అంటే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. వారి మీద యాక్షన్ వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేసే పరిస్థితి ఉందండి. మన ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 10 అట్లాంటి 6A కేసెస్ మనం పెట్టడం జరిగిందండి. మన దగ్గరగా 1,70,000 వాళ్ళకి అపరాధ రుసుము కింద మనం ఫైన్లు వేయడం జరిగింది. ఆ ఫైన్ కూడా మనం వసూలు చేసి గవర్నమెంట్కి రిమిట్ చేయడం జరిగిందండి. సో అది కూడా ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడన్నా అట్లాంటి చర్యలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఈసారి ఆ ప్రైవేట్ వ్యాపారాల వద్ద సరుకును కూడా మనమే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం పర్మిట్స్ ఇస్తున్నాం అనమాట. ఇంకా వారికి అవకాశం లేకుండా మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుని పర్మిట్ వ్యవసాయ అధికారి ఇచ్చిన పర్మిట్ మేరకే వారు ఎరువులు అమ్మవలసి ఉంటుంది అనమాట. సపోజ్ యూరియా ఉన్నట్లయితే మరి ఆ యూరియా మనకు కావాలంటే కానీ రైతులు అక్కడ ఏవో గారి పర్మిట్ తీసుకుంటేనే ఆ ప్రైవేట్ వ్యాపారస్తులు మీకు సరఫరా చేస్తాడు. వాడు డైరెక్ట్గా అమ్మడానికి అతను ఇష్టం వచ్చిన రైతులకి కానీ అతను ఇష్టం వచ్చిన వ్యక్తులకి కానీ అతను అమ్ముకోవడానికి అయితే అవకాశం అయితే ఈసారి మనం ఇవ్వట్లేదండి. సో ఆ విధంగా దీన్ని రెగ్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని బిల్స్ పడినాయండి. అంటే అది మన డిపార్ట్మెంట్ పరిధిలో కాకపోయినా కూడా మరి 84% ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు పూర్తయిందండి. ఏ విధమైన ఇష్యూస్ లేవు. ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ ఎట్లా వస్తాయంటే అండి, మీకు ఆ రైతుకి సంబంధించిన అకౌంట్ ఏదైనా ఫ్రీజ్ అయిపోవడం, అలాగే అకౌంట్ సంబంధించిన ఆధార్ బేస్డ్ అకౌంట్కి మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అట్లాంటి ఏదైనా ఇష్యూస్ ఎన్పిసి యాక్టివేషన్ లేకపోవడం, అట్లాగే ఆ అకౌంట్ బ్లాక్ అయిపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా ఇష్యూస్ ఉంటాయండి. అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు లోకల్గా వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే దాన్ని ఏ విధంగా మీరు రిజాల్వ్ చేసుకోవాలో చెప్పి వారు దాని వెంటనే రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. డబ్బులు పడకపోవడం అంటూ లేదండి. 2 గంటల నుంచి 24 గంటల లోపు అందరికి కూడా డబ్బులు ఇమీడియట్గా పడిపోతున్నాయండి. ఎఫ్టీఓ జనరేట్ చేసిన వెంటనే అమౌంట్ అయితే వెంటనే క్రెడిట్ అవుతూ ఉందండి. ఏ విధమైన ఇష్యూస్ లేవండి. అలాగే మన జిల్లాకు సంబంధించి 50,000 క్వింటాల్స్ మనకు ముందుగా 4 లక్షలు మెట్రిక్ టన్స్ మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మరి ఈసారి అధికంగా పంట పండిందండి. ఎందుకంటే మనకి ఈసారి పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే ఒక 175 కేజీల వరకు కూడా ఎకరానికి అధికంగా వరి పంట అనేది వచ్చిందనమాట. సేవాభావంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. 32వ వార్డు జనసేన పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 12 మంది పుష్పవతి అయిన అమ్మాయిలకు వెండి భరణలు, పట్టు చీరలు, పసుపు, కుంకుమలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేఎన్ఆర్ ట్రస్ట్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కందుల నాగరాజు మాట్లాడుతూ సేవకు పరిమితులు లేవని చెప్పారు. సాటివారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో స్పందించి నిస్వార్థ సేవలు అందించారని 3 దశాబ్దాలుగా తాము అదే చేస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ 30న ప్రారంభించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ఈరోజు నేను కార్పొరేటర్ అయ్యాను కాదు, అంత ముందు కూడా చేస్తున్న విషయాలు మీకు అందరికీ తెలుసు. సరే పుష్పవతి అయిన పిల్లలు వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఇలాగ పట్టు బట్టలు, కుంకుమలు కానీ పట్టీలు కానీ ఇవ్వడం మనకి ప్రత్యేకించి ఆనవాయితీ ప్రతి రెగ్యులర్గా అది ఎంతమంది వచ్చినా సంవత్సరంలో 300 మంది వచ్చినా 400 మంది వచ్చినా రెగ్యులర్గా ఇవ్వడం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం, ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలకి డబ్బు ఇవ్వడం,
ఇది మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెగ్యులర్గా చేస్తున్నాం. మరి అలాగనే మరి ఏంటంటే కేవలం ఇది ఏంటంటే ఈ పేద ప్రజల కోసం, పేద ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నిరంతరం కూడా అధికారంతో సంబంధం లేకుండా నేను ఎప్పుడు కూడా మీకు చేస్తున్నాను సంగతి తెలిసిన విషయమే. మరి ఈరోజు రానున్న ఎలక్షన్లో కానీ గత ఎలక్షన్లో కానీ ఆయనకి ఆ సేవా కార్యక్రమాలే కొన్నంత అండగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకా చేసే విధంగా ఇక్కడ ఉన్న చాలామంది మా మహిళా సోదరులు కూడా ఆయనకి చాలా అండగా ఉంటారు. ఇప్పుడే చెప్పాడు మా సోదరులు, ఇద్దరు అబ్బాయిలు కూడా చేతికి బాగా అన్నదమ్ముల్లాగా ఉంటారు, ఎక్కడ కూడా తల్లి కొడుకులాగా ఉంది. సో చాలా అరుదైన కాంబినేషన్ అది. చాలా మంచిగా చాలా సంతోషంగా అందరూ ఉంటారు. సో చాలా హ్యాపీ. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఇంకా ముఖ్యంగా ఇందాక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఎక్కడైతే పేదలు పెళ్లి చేసుకున్నారో దానికి సంబంధించి భోజనాల దగ్గర నుంచి ఆ పెళ్లికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి విశేషంతో సహా, అంటే కళ్యాణ మండపం రెండుతో సహా అన్ని టోటల్గా అది ఒక చాలా ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి ఆర్జిత సేవలలో భాగంగా ఆలయ వేద పండితులు, అర్చకులు ఈ వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ సేవలో పాల్గొని భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారి వెంకటేశ్వర పర్యవేక్షణలో ఈ విశేష ఉత్సవం జరిగింది. భక్తుల గోవిందనామస్మరణతో సింహగిరి ప్రతిధ్వనించింది. విజయనగరం పట్టణం సారిపల్లెలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా సందర్శించి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్తో మమైకమై శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించడంతో పాటు శిక్షణ కేంద్రంలోని మౌలిక వసతులు, వసతి, మెస్ గురించి శిక్షణార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవ చేసే పోలీసు ఉద్యోగం సాధించినందుకు ప్రతి శిక్షణ కానిస్టేబుల్కు గర్వంగా భావించాలని అన్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే సమయంలో ప్రజలకు సేవలందించేందుకు పోలీసు శాఖ, వైద్య శాఖ ఫ్రంట్ లైన్ వారియర్లుగా నిలిచారని గుర్తు చేశారు. మన ప్రక్కనున్న వారు చనిపోతున్నారని తెలిసినా ఎటువంటి భయానికి గురి కాకుండా పోలీసు ఉద్యోగులు ప్రజలకు సేవలందించాలని అన్నారు. పోలీసు ఉద్యోగులు క్రమశిక్షణతో కూడిన శారీరక శిక్షణ పొందడం వలననే ఇతరుల కంటే మెరుగైన ఇమ్యూనిటీ పొంది కోవిడ్ వైరస్ను ఎదురుగా నిలిచారని అన్నారు. కాబట్టి ఈ శిక్షణలో ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్పై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని హితవు పలికారు. ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న కుసులోయ జలపాతం భవిష్యత్తులో రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గ్రామస్తుల శ్రమదానంతో రూపుదిద్దుకుంటున్న రహదారిని జలపాతం వద్ద ఏర్పాటు చేసిన పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ గ్రామస్తులను అభినందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కుసలలోయ గల 5 జలపాతాలను స్వయంభూ శివలింగం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి 19వ సిఎంఆర్ ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 30 వరకు 4 వేదికలలో ఈ పోటీలు జరగనున్నాయి. సంబంధిత ప్రాజెక్టును నిర్వాహకులు కెవి కృష్ణారావు, టోర్నమెంట్ డైరెక్టర్ కె సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డిఎస్ఎన్ రాజు, శ్రీ శేషసాయి, కె నారాయణరావులు ఆఫీసర్స్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు టోర్నమెంట్ వివరాలను వాజీవన్ న్యూస్కి వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి సుమారు 350 మంది టెన్నిస్ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్, వాల్తేర్ క్లబ్, సెంచూరియన్ క్లబ్, ఏయూ టెన్నిస్ క్లబ్లతో పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. 23వ తేదీ అంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలలోగా ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇది ఏజ్ గ్రూప్ రైట్ ఫ్రమ్ ఈ మారు మెన్ డబుల్స్ కూడా పెడుతున్నాము. అలాగే 35 నుంచి 75+ వరకు ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఏడాది కూడా మినిమం 350 వరకు ప్రజలు ప్లేయర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 350 బికాస్ మెన్స్ డబుల్స్ కూడా పెట్టాము. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే కుర్రాళ్ళు ఫుల్ పవర్తో మీరు యూ కెన్ సీ మన నేషనల్ లెవెల్ టోర్నమెంట్లో ఆడిన అందులో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కూడా వస్తున్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మార్ మ్యాచెస్ అందరూ తప్పకుండా వేయాలి, వచ్చి చూడాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇన్ అడిషన్ దట్ దీని ఎంట్రీస్ అన్నిటికీ కూడా లాస్ట్ డేటు రేపు 23 మధ్యాహ్నం 2 గంటల నుంచి క్లోజింగ్ అయిపోతుంది. ఎందుకంటే 3 గంటల నుంచి డ్రా తీయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మరి ఎవరు కూడా మెయిన్ డ్రా తీసిన తర్వాత ఇంకా ఎవరిని ఎంట్రీలు అవ్వవు. అంచేత అందరూ కూడా 2 గంటల లోపుని 2:30 లోపునే వచ్చి మీ అందరూ పేర్లు ఇచ్చి అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. ఆఫీసర్స్ అందరూ ఉంటారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పూర్వోదయ పథకం ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇరిగేషన్ అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం. క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆహార కల్తీయే కారణం. ఫుడ్ అండ్ సేఫ్టీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన బీజేపీ నేత రవీంద్రారెడ్డి. సింహగిరిపై నేత్రపర్వంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన. తిలకించి పులకించిన భక్తజనం. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.